అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డ్రై ఐస్ గురించి తెలుసుకుందాము. కళ్ళు పొడిబారడం, కళ్ళు ఎండిపోవడం అనేది డ్రై ఐస్ అంటామండి. సాధారణంగా ప్రతి ఒక్కరి కంటిలో ఒక టియర్ ఫిలిం ఉంటుందండి, అంటే కన్నీరు అంటాము. ఇది నార్మల్గా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎక్కువగా ఏడుస్తే ఇది కంటి నుంచి బయటకైతే వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఈ కన్నీరు అనేది కంటిని కాపాడడానికి సహాయపడుతూ ఉంటుందండి. కానీ కొందరిలో ఈ కన్నీరు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వకపోవడం లేదా ఉన్న కన్నీరు తొందరగా ఆరిపోవడం చూస్తూ ఉంటాము. దీనివల్ల కళ్ళు అనేవి పొడిబారుతూ ఉంటాయి. వీటిని డ్రై ఐస్ అంటాము. సాధారణంగా ఈ కళ్ళు పొడిబారడం అనేది ఎవరైతే అధికంగా ఫ్లైట్స్లో ప్రయాణిస్తారో అలాంటి వారిలో, ఎక్కువగా ఏసీ రూమ్లో ఉన్న వారిలో, అలాగే మనం బైక్, సైకిల్ నడుపుతున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు లైట్ వలన కానివ్వండి, ఎవరైతే ఎక్కువగా స్క్రీన్ టైం అంటే టీవీ, కంప్యూటర్, ఫోను అధికంగా చూస్తూ ఉంటారో అలాంటి వారిలో ఈ డ్రై ఐస్ అనేది మనం తరచుగా సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనం ఈ డ్రై ఐస్ ఎందుకు వస్తుందో, వాటి కారణాలు ఏంటో తెలుసుకుందాము. దానికన్నా ముందు మన టియర్ ఫిలిం అంటే కన్నీరు యొక్క ఫిలిం ఎలా ఉంటుందో చూద్దామండి. ఈ టియర్ ఫిలింలో 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాటీ లేయర్ ఆర్ ఆయిలీ లేయర్ అంటాము. ఇది మన కనురెప్ప భాగంలో ఉన్న మెబోమియన్ గ్లాండ్ అనేది ఈ ఔటర్ ఫ్యాటీ లేయర్ని ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ లేయర్ వచ్చేసి యాక్వియస్ లేదా వాటర్ లేయర్ అంటాము. ఇది మన కంటి భాగంలో ఉన్న లాక్రిమల్ గ్లాండ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ వాటర్ లేయర్ అనేది మ్యాక్సిమం అధికంగా ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి మ్యూకస్ లేయర్. దీన్ని కంజక్టైవా అంటాం. ఇది కంజక్టైవా అనేది ఉత్పత్తి చేస్తుంది. ఈ కన్నీరుని మాయిస్ట్గా ఉంచడానికి సహాయపడుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ డ్రై ఐస్ రావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. ఇదివరకు చెప్పినట్టు కన్నీరు అనేది ఉత్పత్తి అవ్వకపోవడం, సరైన క్వాంటిటీలో ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల మనకి డ్రై ఐస్ అయితే వస్తాయి. ఇది సాధారణంగా వయసు పైబడిన వారిలో చూస్తూ ఉంటాము. ఓల్డ్ ఏజ్ మన వయసు అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఈ కళ్ళు అనేది పొడిపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని మెడికల్ హెల్త్ కండిషన్స్ వల్ల, జాగ్రెన్ సిండ్రోమ్ కానివ్వండి, ఎలర్జీ కంటి యొక్క ఎలర్జీ వలన కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వారిలో, ల్యూపస్ ఎరిథెమటోసిస్, స్క్లీరోడర్మా, అలాగే షుగర్ అధికంగా ఉన్న వారిలో ఈ కళ్ళు పొడిబారడం అనేది తరచుగా చూస్తూ ఉంటాము. కొన్ని మెడిసిన్స్ వలన కూడా వస్తూ ఉంటాయి. ఎలర్జీ లేదా స్కిన్ ప్రాబ్లం ఉన్న వారికి ఉపయోగపడే యాంటీహిస్టమిన్ మెడిసిన్స్ ఉపయోగించే వారిలో, కోల్డ్కి సంబంధించిన డీకంజెస్టెంట్, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, వాటర్ ట్యాబ్లెట్స్, డయూరెటిక్స్ ఇటువంటి ట్యాబ్లెట్స్ ఉపయోగించినా కూడా మనకి కళ్ళు అనేది పొడిబారుతూ ఉంటాయి. ఇంకొన్ని కండిషన్స్లో కన్నీరు అధికంగా ఉన్నా కానీ తొందరగా ఆవిరైపోతూ ఉంటుంది. ఇంక్రీజ్డ్ టియర్ ఎవాపరేషన్ అంటాము. ఈ ప్రాబ్లం అనేది ఎవరికైతే ఇదివరకు చెప్పినట్టు ఫస్ట్ లేయర్ మెబోమియన్ గ్లాండ్ అనేది ఒకటి ఆయిలీ లేయర్ అని ఉత్పత్తి చేస్తుందని చెప్పాను కదండి, అది తొందరగా దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు కన్నీరు అనేది తొందరగా ఆవిరైపోతూ ఉంటుంది. దాంట్లో బ్లెఫరైటిస్ అనే కండిషన్ వలన కానీ, అంటే ఐలిడ్స్కి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు, కంటి కురుపు వలన, అలాగే నార్మల్గా మనం కళ్ళని బ్లింక్ చేసినప్పుడు ఈ కన్నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. కొందరికి ఈ బ్లింకింగ్ రేట్ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్, ఎక్కువగా స్క్రీన్ టైం ఎక్కువగా చదివే వాళ్ళలో కానీ, ఎక్కువగా టీవీ, మొబైల్ చూసేవారిలో కానివ్వండి, పార్కిన్సన్స్ ప్రాబ్లం ఉన్న వారిలో, అలాగే మన చుట్టూ డ్రై ఎయిర్ అంటే డ్రై ఎయిర్ ఉన్న వారిలో కూడా చూస్తూ ఉంటాము. అలాగే ఈ ఐలిడ్స్లో కూడా కంటి రెప్ప భాగంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ డ్రై ఐస్ అయితే చూస్తూ ఉంటామండి. ఈ డ్రై ఐస్ ఉన్న వారిలో కళ్ళు అనేవి పొడిబారుతూ ఉంటాయి. కళ్ళల్లో మంట అనేది అనిపిస్తూ ఉంటుంది. కళ్ళల్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా లైట్ చూసినా కానీ సెన్సిటివిటీగా ఉండడం, కళ్ళు అనేవి ఎర్రగా మారిపోవడం,
కాంటాక్ట్ లెన్స్ ఎవరైతే ఉపయోగిస్తారో అలాంటి వారిలో కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించడంలో ఇబ్బంది ఉండడం, నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండడం, కళ్ళు అనేది మసగ్గా ఉండడం, ఇటువంటి లక్షణాలు అయితే మనం డ్రై ఐస్లో చూస్తూ ఉంటామండి. ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న కన్ను డాక్టర్ని చూపించుకోండి. కంటి డాక్టర్ని మనం ఆప్థమాలజిస్ట్ అంటామండి. ఈ డాక్టర్ మన కంటిని ఒక క్లినికల్గా ఎగ్జామిన్ చేసి మన హిస్టరీ తీసుకొని మెయిన్గా ఐ ఎగ్జామినేషన్లో ఐలిడ్స్ ఎలా ఉన్నాయి, కనురెప్పలు ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, అలాగే మన బ్లింకింగ్ రేట్ ఎలా ఉంది అని చెక్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత కొన్ని పరీక్షలు అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారండి. స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్. ఈ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్లో డాక్టర్ గారు మన కళ్ళలో ఒక లైట్ అనేది పాస్ చేసి మైక్రోస్కోప్ ద్వారా మన కళ్ళు కనురెప్పలు ఎలా ఉన్నాయో చెక్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రిమ్మర్స్ టెస్ట్ అంటామండి. ఈ స్ట్రిమ్మర్స్ టెస్ట్లో ఒక పేపర్ ఉంటుందండి. ఈ పేపర్ అనేది మన కనురెప్ప ఎడ్జ్ భాగంలో ఈ పేపర్ అనేది పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచమని చెప్తారు. మన కళ్ళల్లో నీరు అనేది ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది మనం ఈ స్ట్రిమ్మర్స్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. థర్డ్ టెస్ట్ వచ్చేసి టియర్ బ్రేకప్ టైం, టీబెట్ అంటాము. మన కన్నీరు అనేది ఎంత తొందరగా ఆవిరైపోతుందో మనం ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్లో ఒక డై అనేది పెడతారు కళ్ళల్లో. తరువాత మైక్రోస్కోప్ ద్వారా ఈ టియర్ ఫిలిం అనేది ఎంతసేపు ఉంటుందో మనం ఈ టెస్ట్ ద్వారా అయితే తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ డ్రై ఐస్ ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాము. ఎవరికైతే కళ్ళు పొడిబారుతూ ఉంటాయో అలాంటి వారికి డాక్టర్ గారు ఇనీషియల్ స్టేజెస్లో ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొందరికి సివియర్ కండిషన్స్లో పంక్టల్ ప్లగ్స్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా మన కన్నీరు అనేది అధికంగా ఉన్నట్లయితే ఈ ఎక్కువగా ఉన్న కన్నీరు ముక్కులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఎవరికైతే డ్రై ఐస్ ఉంటుందో అలాంటి వారికి పంక్టల్ ప్లగ్స్ ద్వారా ఈ పంక్టల్ ప్లగ్స్ అనేవి అంటే కంటి నుంచి ముక్కుకి ఓపెనింగ్ ఉంటుందో అక్కడ ఈ పంక్టల్ ప్లగ్స్ అనేది పెట్టి ఈ కన్నీరు అనేది బయటకు వెళ్లకుండా మనం ఈ పంక్టల్ ప్లగ్స్ ద్వారా నివారించవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి లిపిఫ్లో. వీటిని మనం థర్మల్ పల్సేషన్ థెరపీ అంటామండి. ఎవరికైతే మెబోనియన్ గ్లాండ్ ప్రాబ్లం ఉంటుందో, కనురెప్పలో ఉన్న మెబోనియన్ గ్లాండ్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారికి ఈ లిపిఫ్లో అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్లో ఒక థర్మల్ మసాజ్ అనేది మనకి లిపిఫ్లో మెథడ్ ద్వారా కంటి భాగంలో పెడతారు. దీనివల్ల కనురెప్పలు అలాగే కన్ను అనేది వామ్ అవుతూ ఉంటుంది. దీన్ని స్టిమ్యులేట్ చేసి మెబోలియన్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసి ఆయిల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుందండి. ఇంకొందరు ఇంటెన్స్ పల్స్ లైట్ థెరపీ, ఐపీఎల్ థెరపీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా సేమ్, ఒక లైట్ అనేది పల్స్ ఆఫ్ లైట్ అనేది మన కంటి భాగంలో పెడతారు. ఆ తర్వాత మనకి మెబోనియన్ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి వార్మప్ అయ్యి మనకి ఈ ఆయిల్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది డ్రై ఐస్ యొక్క చికిత్సా విధానం అండి. ఇప్పుడు మనం కళ్ళు పొడిబారకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలో తెలుసుకుందాము. మెయిన్గా హెయిర్ డ్రైయర్స్ కానీ ఏదైనా హాట్ ఎయిర్, వేడి గాలి అనేది కంటి వైపు రాకుండా చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి మన చుట్టూ డ్రై ఎయిర్ ఉండకుండా రూమ్లో హ్యూమిడిఫైయర్ అనేది ఉపయోగించడం వల్ల రూమ్ మాయిశ్చర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం కళ్ళు పొడిబారడం అనేది కొద్ది వరకు తగ్గించవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ అనేది ఉపయోగించాలి. ఎవరైతే అధికంగా ల్యాప్టాప్, టీవీ లేదా మొబైల్ ఉపయోగిస్తున్నారో అలాంటి వారు 20-20-20 రూల్ అనేది పాటించాలి. అంటే ప్రతి 20 నిమిషాలకి 20 సెకండ్ల బ్రేక్ తీసుకొని 20 ఫీట్ల ఉన్న దూరంలో ఉన్న ఒక వస్తువుని చూడడం వల్ల మనకి కొద్ది వరకు ఈ ఐ స్ట్రెయిన్ అనేది తగ్గించవచ్చు. అలాగే స్మోకింగ్ ఇలాంటివి తగ్గించాలి. ఎవరికైతే మెబోనియన్ గ్లాండ్ ప్రాబ్లం ఉంటుందో అలాంటి వారు కంటి పైన వామ్ కంప్రెషన్, ఒక వామ్ క్లాత్ తీసుకొని కంటి పైన పెట్టి కొంచెం మసాజ్ చేయడం ద్వారా కానీ మనం ఇది తగ్గించవచ్చు.
సరైన సమయంలో ఈ డ్రై ఐస్ చికిత్స అనేది చేయించినట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. ఐ ఇన్ఫెక్షన్ రావడం, ఐకి ఇబ్బంది ఉండడం, కంటి చూపు అనేది తగ్గిపోవడం, ఇటువంటి కాంప్లికేషన్స్ అయితే చూస్తూ ఉంటాము. ఇది అండి కంప్లీట్గా ఐ డ్రైనెస్ గురించి, డ్రై ఐస్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.